సంతోషంగా మరోసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. ఇక్కడ ఉన్నటువంటి షీట్లో దేవుని నామములు, యెహోవా నామములు అని మొత్తం 20 ఉన్నాయి. వాటిలో మొదటి నామం ఏంటంటే అబ్బా, తండ్రి అనేది మనకు కనబడుతుంది. దాని గురించి మనం చాలాసార్లు ధ్యానించాం. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడని, మనం ఆయన పిల్లలమై ఉన్నామని, ఆయన తండ్రి వలె మన అవసరతలు తీరుస్తాడని, మనల్ని ప్రేమిస్తాడని, మనల్ని పోషిస్తాడని, సంరక్షిస్తాడని, దాని గురించి మనము ఇంతకుముందు నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకునే రెండవ నామము ఏంటి అంటే యెహోవా, యెహోవా, యెహోవా ఎల్రోయి. ఎల్రోయి, ఎల్రోయి అంటే అర్థం ఏంటి? చూచుచున్న దేవుడు. తెలుగులో ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచి తిని కదా అని అనుకునేను. 14వ వచనం కూడా చదవమా. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడిను. అది కాదేశికును బెరెదుకును మధ్య ఉన్నది. విందాం. దేవుని బిడ్డలారా, ఎల్రోయి అనే పేరు ఒక ఆమె పెట్టుకుంది దేవునికి. ఎల్రోయి అంటే చూచుచున్న దేవుడు. నువ్వు కూడా పెట్టుకోవచ్చు దేవునికి ఎన్ని పేర్లైనా, చక్కని పేర్లు. నువ్వేం పెట్టుకోవచ్చు? వినుచున్న దేవుడు, లేకపోతే ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, ఇలా నువ్వు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే దేవునికి ఎన్ని పేర్లు పెట్టినా తరగదనమాట. ఆయనలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి మనం ఆరాధించే దేవుడిలో. కాబట్టి ఇక్కడ ఒక ఆమె హాగరు అనబడినటువంటి ఈమె దేవునికి పెడుతున్న పేరు ఏంటంటే దేవుడు ఎల్రోయి. ఎల్రోయి అనగా చూచుచున్న దేవుడు. ఎందుకు ఆ పేరు పెట్టింది? దేవుడు ఆమెను చూశాడు. ఎలాంటి పరిస్థితిలో దేవుడు ఆమెను చూశాడు అని మనం చూస్తే, ఒక్కసారి ఆమె యొక్క చరిత్ర మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఈమె ఐగుప్తుకు చెందినటువంటిది. ఈ హాగరు ఐగుప్తుకి చెందినటువంటి దాసి. అబ్రహాము కొనుక్కొని ఉండవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో బానిసలను అమ్మేవాళ్ళు, కొంతమంది ప్రజలు వాళ్ళకు వాళ్ళే అమ్ముకునేవాళ్ళు. సో ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి ఈమె అబ్రహాము గారి యొక్క దాసీలలో, అబ్రహాము గారి దాసి అనే కంటే షారా గారి యొక్క దాసీలలో ఈమె కూడా ఒక ముఖ్యమైనటువంటి దాసిగా ఉంది. దేవుని బిడ్డలారా, అయితే ఒకానొక సమయంలో షారాకు బిడ్డలు పుట్టట్లేదని షారా ఒక ఐడియా ఇచ్చింది. దేవుని బిడ్డలారా, భర్తలకు దేవునికి విరోధమైన సలహాలు ఎవరు ఇవ్వకూడదు. ఆ సలహాలు వాళ్ళు పాటించారంటే చాలా ప్రమాదాలు తెచ్చుకుంటారు. జాగ్రత్త. దేవుని చిత్తానుసారమైన సలహాలు ఇవ్వచ్చు, వాక్యానుసారమైన సలహాలు ఇవ్వచ్చు. కానీ దేవుని చిత్తానికి, ఆయన వాక్యానికి విరోధమైన సలహాలు భర్తలకు ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అబ్రహాము సరే అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ షారా ఏం చేసిందంటే ఈ ఐగుప్తు నుండి వచ్చిన దాసి అయినటువంటి హాగరును అబ్రహాముకు భార్యగా ఉండడానికి అతనికి ఇచ్చాను అని మనం చూస్తా ఉన్నాం. అబ్రహాంకి భార్యగా ఉండడానికంట, దాసిగా ఉండడానికి కాదు, భార్యగా ఉండడానికి ఇచ్చినందువలన జరిగింది ఏంటంటే, అబ్రహాము ఆమెతో కాపురం చేసినప్పుడు ఆమె గర్భవతి అయింది. సంతోషమే, గర్భవతి అయింది. అయితే ఎప్పుడైతే గర్భవతి అయిందో ఆటోమేటిక్గా ఈమెలో గర్వం అనేది వచ్చేసింది, అహంకారం అనేది వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అహంకారముతో ఏం చేస్తుందంటే తన యజమానురాలైన షారాని చిన్న చూపు చూస్తుందంట. చిన్న చూపు అంటే కూడా కాదు, అక్కడ రాయబడింది ఏంటంటే నీచమైనదిగా చూస్తుందంట. ఎలా చూస్తుందండి? నీచమైనదిగా చూస్తుంది.
గుర్తుపెట్టుకోండి, ఈ హాగరు మనకి ఏమి నేర్పిస్తుందంటే మన ప్రారంభాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఏ స్థితిలో నుండి మనం వచ్చామో ఆ స్థితిని అన్నడూ కూడా మనం మరవకూడదు. ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని పైకి లేపాడో, ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో నుండి దేవుడి స్థితికి వచ్చాడో ఎప్పుడు కూడా మనం మరవకూడదు. మర్చిపోయామంటే ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది. మన స్థితిని మనం మర్చిపోయామంటే మనలో అహంకారం అనేది వచ్చేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుడు మనలను ఆశీర్వదించేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఆశీర్వాదాలు మనకి గర్వాన్ని తెచ్చేయగా ఉండకూడదు. ఆ దీవెనలు మనకు అహంకారాన్ని తెచ్చేయగా ఉండకూడదు. దేవుడు మనల్ని హెచ్చించే విధానము ప్రియులారా మన స్థితిని మర్చిపోచేసేదిగా ఉండకూడదు. అందుకే భక్తుడు చక్కని పాట రాశాడు. ఏమనండి, నిన్ను మరిపించే సుఖం నాకు వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమైతే నాకు ఎంతో మేలయ్యా అంటున్నాడు. చక్కని పాట చూశారు. ప్రభా, నిన్ను మర్చిపోయేలాగా చేసే సుఖాలైతే నాకు వద్దయ్యా, నిన్ను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఏదైనా కష్టం అనేది నాకు ఉంటే అదే నాకు మేలయ్యా అంటున్నాడు. ఇంతకుముందు ఎన్నో కష్టాలు పడి బానిసగా చాకిరీ చేసిన ఈమె ఎప్పుడైతే గర్భిణి అయిందో వెంటనే శారా తన దృష్టికి ఎలా కనబడిందంట? నీచమైనదిగా కనబడింది. వెంటనే శారా కోపం వచ్చింది, హింసించిందంట. ఇంట్లో నుండి పారిపోయేంత వరకు హింసించిందంట. ఇప్పుడు ఎవరినైనా ఉద్యోగంలో నుండి తీసేయాలనుకుంటే మేనేజర్ ఏం చేస్తాడు? నిన్ను తీసేస్తున్నా అన్నాడు అనుకోండి, ఎందుకు సార్ అని మీరు ప్రశ్నలు అడిగి ఇసుకెత్తారు ఆయన. అందుకే ఆయన ఏం చేస్తాడంటే మీరు మానేసేదాకా మీకు టార్చర్ పడతాడు, నరకం అంటే ఏంటో చూపిస్తాడు, బాగా ఏడిపిస్తాడు, మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఏ మేనేజర్ అయినా అంతే. మీకు పని ఎక్కువ చెప్తాడు, మీ ఇతరులు చేసే పని కూడా మీకు అప్పు చెప్తాడు. సో శారా కూడా అలా చేసి ఉంటుంది. ఈ హాగర్ని హింసించిందంట. బాగా హింసించేసరికి ఇంట్లో నుండి పారిపోయింది. ఎక్కడికి వెళ్ళింది అంటే అరణ్యంలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంది, ఒంటరిగా ఉంది, దిక్కుతోచని స్థితిలో ఉంది, ఎవరు లేని పరిస్థితి ఆమెకు ఎదురైంది. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉండగా దేవుడు ఆమెను చూశాడు. దేవుడు రెండు పక్కలా చూస్తాడు. ఒకవైపు చూడడు న్యాయం. శారాలో తప్పుందా, హాగర్లో తప్పుందా, ఎవరిలో తప్పుందో దేవుడు చూశాడు. ఆ టైంలో హాగర్ అనుకుని ఉంటుంది కదా, మనం ఎలా అనుకుంటాం ఆమె కూడా అలా అనుకుని ఉంటుంది. మనం ఎలా అనుకుంటాం, ఎవరైనా మనం ఉద్యోగంలో నుండి తీసేస్తే మనం ఏమనుకుంటామంటే వాడుకుని వదిలేశారా అంటాం. దేవుడు రెండు వైపులా చూశాడు. శారా చేసింది చూశాడు, హాగరు చేసింది చూశాడు. శారా ఏం చేసింది? హింస పెట్టింది ఆమెను పోయేదాకా. అయితే హాగర్లో ఉన్నది ఏముంది? గర్వం ఉంది ఆమెలో, అహంకారం అనేది బాగా గూడుగట్టుకుపోయింది ఆమెలో. అందుకని దేవుడు ఇద్దరికి న్యాయం చేయాలని, హాగరు లే వెళ్ళు, యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి మణిగుండు. దేవుడు ఎప్పుడైనా తన సేవకులను ప్రేమిస్తాడు, తన సేవకుల వైపు నిలబడతాడు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే వారన్నీ మానుకొని అన్నీ వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి, ప్రియులారా బంధువులను వదిలేసి, చుట్టాలను వదిలేసి, రక్త సంబంధాలను వదిలేసి తన సేవకంటూ వచ్చారు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా సరే వారి పక్షంగా నిలబడతాడు. ఒకసారి తినగా పొట్టగట్టుకొని పొట్ట మార్చుకొని ప్రియులరా దేవుని సేవలో వాళ్ళు ఉండిపోతారు కనుక, లోకానుసారంగా వాళ్ళు తిరగరు కనుక దేవుడు వారి పక్షంగా ఖచ్చితంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏం చేశాడంటే, హాగరు వెళ్ళి యజమానురాలు చేతి కింద అణిగి మణిగుండాడు. అప్పుడు వెంటనే బయలుదేరి అక్కడ పేరు పెట్టింది దేవునికి. నన్ను ఎవరు చూస్తారు ఈ అరణ్యంలో అనుకున్నాను, కానీ ఒక ఆయన నన్ను చూశాడు. ఆయన ఎవరో కాదు, నా యజమానుడైన అబ్రహాం యొక్క దేవుడు. ఆయన పేరేంటో నాకు తెలియదు, కానీ నేను ఆయనకు ఒక పేరు పెట్టుకుంటున్నాను. ఏంటి అంటే ఎల్రోయి అనగా చూచుచున్న దేవుడు. హల్లెలూయా. నిన్నెవరు పట్టించుకోకపోవచ్చు, నిన్నెవరు చూడకపోవచ్చు,
నీ పరిస్థితి ఎవరికి అర్థం కాకపోవచ్చు. దేవుని బిడ్డ, నీలో ఉన్న వేదన ఏంటో ఎవరికి తెలియకపోవచ్చు సహోదరుడా. కానీ హృదయాంతరంగా ఎరిగినటువంటి ఆ దేవుడు నిన్ను కూడా ఆయన చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. నిశ్చయముగా నిన్ను కూడా ఆయన ఆదరించునుగాక. హల్లెలూయా. నీ అనారోగ్యం ఏంటో దేవుడు చూస్తాడు. నీ ఆర్థిక పరిస్థితులు ఏంటో దేవుడు చూస్తాడు. నీకు భర్త లేడన్న సంగతి దేవుడు చూస్తాడు. నీకు భార్య లేదన్న సంగతి చూస్తాడు. నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో అన్నీ కూడా దేవుడు చూచే దేవుడు. మన దేవుడు కనుగొని చూచేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆ చక్కని పేరు దేవుడికి అలా అది స్థిరపడిపోయింది ఆనాటి నుండి. ఏమని? చూచుచున్నా. ఆ మాట మీద చాలా పాటలు వచ్చినాయి. చూచుచున్న దేవుడు అయ్యా అనేటటువంటి ఆ సెంటెన్స్ మీద చాలా పాటలు రాశారు క్రైస్తవ కవులు. దేవుడు బిడ్డలారా, కనుక మన దేవుడు ఎవరంటే చూచుచున్నటువంటి దేవుడు అయ్యాడు, దేవుడిగా ఉన్నాడు. ఇంకొక మాట మనం చూద్దామా? అపొస్తలుల కార్యంలో రాయబడింది ఏంటంటే, ఇశ్రాయేలీయులను కూడా దేవుడు ఒకానొక సమయంలో చూశాడంట. అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలోకి రండి. 7వ అధ్యాయము 33, 34 వచనాలు చదువుదాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 33, 34 వచనాలు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రమ్ము. దేవుడు చూశాడంటే తప్పనిసరిగా ఆయన యాక్షన్లో దిగుతాడు. దేవుడు చూశాడంటే రంగంలోకి దిగుతాడు ఆయన ఖచ్చితంగా. దేవుడు చూశాడంటే ఏదో ఒకటి ఆయన చేస్తాడు, చేయకుండా ఉండడు ఆయన. ఆఖరు దేన స్థితిని చూసిన దేవుడు మళ్ళీ తిరిగి ఆమెను ఆ ఇంటికి పంపించి పోగొట్టుబడిన స్థితిని ఇచ్చాడు ఆమెకి. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదామా? చేతులెత్తి చూద్దామా? హల్లెలూయా. కనుక దేవుడు చూశాడంటే ఏదో ఒకటి చేస్తాడు, చేయకుండా మానడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. ఏ అవస్థ అంటే వాళ్ళది? ఇజ్రాయెల్ ప్రజలది ఐగుప్తులో ఎలాంటి అవస్థ అంటే దురవస్థ, చెడు అవస్థ. ఎందుకంటే వాళ్ళ దేశంలో బానిసలుగా ఉన్నారు, స్వతంత్రులుగా లేరు. అబ్రహాం లింకన్ గారని అమెరికాకి 16వ ప్రెసిడెంట్. అబ్రహాం లింకన్ అని ఆయన ప్రెసిడెంట్ అయ్యేసరికి అమెరికాలో సుమారు 60 లక్షల మంది ఏమో బానిసలు ఉండేవాళ్ళంట, నల్లజాతీయులు, నీగ్రోలు. ఆ బానిసలు చెప్పులేసుకోకూడదు. బానిసలు దొరలు ఎదురైనప్పుడు, వాళ్ళ యజమానులు ఎదురైనప్పుడు తలెత్తుకున్నాడకూడదు, తలదించుకున్నాడు వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. బానిసలు ఒక్కొక్క గుడిసెలో ఎంతమంది ఉన్న, 6 7 ఒక్కొక్క గుడిసెలో అలా పడుకుంటారు బారునే. వాళ్ళకి కావాల్సిన ఇల్లు కట్టిపెట్టరు. బానిసల యొక్క బ్రతుకు. బానిసకి ఏదైనా జబ్బు చేస్తే వైద్యుని కూడా పిలవరు. బానిసలు ఎండనక వాననక మంచనక పనిచేయాలి. ఎదురు తిరగడానికి వాళ్ళకి అవకాశం లేదు, పారిపోవడానికి కూడా ఛాన్స్ లేదు వాళ్ళకి. పారిపోతే అతడు నేరస్తుడు. యజమాని దగ్గర నుండి పారిపోతే అతడు నేరస్తుడు, పట్టుకుని జైల్లో పడేస్తారు. రోజు వాళ్ళకి ఏదో ఒక టైంలో దెబ్బలు పడుతూనే ఉంటాయి. వాళ్ళకి తమ యజమానుల ద్వారా నానా మాటలు అనుభవిస్తారు వాళ్ళు. పిల్లల రకరకాల దెబ్బలు అనుభవిస్తారు వాళ్ళు. బానిసలండి. ఏమో ఇజ్రాయలీలు కూడా ఐగుప్తులు అలాగే ఉండొచ్చు. పారిపోవడానికి లేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళు స్వతంత్రంగా ఏ పని చేయడానికి లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి జీతం లేదు. జీతం లేకుండా మీరు పని చేయమంటే చేస్తారండి? ఈరోజు 3 పూట్ల బిర్యానీ పెడతాను, అదే నీకు జీతం, నా దగ్గరికి వచ్చి పని చేయంటే ఎవరైనా వెళ్తారా? బానిసలు అయితే తప్పదు, ఉండిపోవాలంతే. జీతం అడగకూడదు.
దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇజ్రాయేలీలు కూడా అనుభవించి ఉండొచ్చు. అలాంటి వారి బాధను దేవుడు ఎలా చూశాడంట? నిదానించి చూశాడు. నిదానించి చూడటం ఏంటండి? వెంటనే చూడొచ్చుగా. నిదానించి చూడడం ఏంటి? దేవుడు ఇజ్రాయేలీల ప్రజల యొక్క బాధను నిదానించి చూడడం ఏంటి అంటే, 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉంటారని దేవుడు ఆనాడే అబ్రహాంకి చెప్పాడు. 400 సంవత్సరాలు ఎప్పుడు వస్తుందా అని నిదానించి దేవుడు చూస్తున్నాడంట. 400 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి, అప్పుడు నేను ఇజ్రాయేలీలను అక్కడి నుంచి విడిపించాలి. ఆ మాట ఎక్కడుందంటే, ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుడు అంటాడు. 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు అంటాడు ఆ మాట. ఆదికాండము 15వ అధ్యాయము 13 నుండి చూడండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. అప్పుడు అబ్రహాంకి ఒక్క కుమారుడు కూడా లేడండి. ఇంకా ఒక్క కుమారుడు కూడా పుట్టని అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ కుమారుని ఇస్తాను, అయితే నీ సంతతి విస్తరిస్తుంది, కానీ 400 ఏళ్ళు వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు అని చెప్పాడు. ఎందుకో తెలుసా? అబ్రహాం అక్కడ నిర్లక్ష్యం చూపి నిద్రపోయాడు. బలర్పించాడు. చీకటి ఆవరించిందంట. గ్రద్దలు వచ్చి ఆ కళేబరాల మీద వారిని అంట. సో అది చూసి దేవుని కోపం వచ్చి, నీ సంతతి వారు 400 ఏళ్ళు ఐగుప్తులో ఉంటారు బానిసలుగా. సో అందుకని దేవుడు ఎలా చూశాడంట? నిదానించి చూశాడు. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు అనుకోమాక దేవుడు నా వైపు చూడట్లేదు, దేవుడు నిన్ను చూడట్లేదు అనుకోమాకు. నీ పరిస్థితి ఆయన చూస్తున్నాడు, కానీ ఆయనకు ఒక సమయం ఉంది. ప్రతి దానికి ఒక సమయం ఉందని భక్తుడు సెలవిస్తున్నాడు. అలాగే దేవునికి కూడా నీ జీవితం విషయంలో ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు నమ్మకంగా ఉండు. నిశ్చయముగా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలంట? మనము దీన మనస్కులమై ఉండాలండి. ఇప్పుడు తగిన సమయం ముందు దేవుడు మనలను హెచ్చించేటప్పుడు నువ్వు అనుకుంటావు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా పరిస్థితి చూడట్లేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, నా సమస్య నుండి దేవుడు విడిపించట్లేదు, నేను అడిగింది దేవుడు ఇవ్వట్లేదు, ఇంకెప్పుడు ఇస్తాడని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రతి దానికి సమయం ఉంది. ఈ ప్రార్థన వింటున్నాడు. ఇశ్రాయేలు వెట్టి చాకిరి చూస్తున్నాడు దేవుడు, కానీ దానికి ఒక సమయం ఉంది. వారిని విడిపించడానికి ఒక సమయం ఉంది. నిదానించి చూస్తున్నాడు. వాళ్ళ బాధని చూశాడు. 400 సంవత్సరాలు అయిపోయినాయి. సమయం రానే వచ్చింది. అప్పుడు మోషేని పిలుస్తున్నాడు. మోషే, ఇదిగో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిదానించి చూశాను, నిన్ను అక్కడికి నేను పంపిస్తానయ్యా అని చెప్పి మోషేతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూసి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. చూసి ఏం చేయకుండా ఉండిపోయే దేవుడు కాదు. ఒక్కసారి ఆయన చూశాడంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు. ఖచ్చితంగా ఆయన రంగంలోకి వస్తాడు. రంగంలో దిగాడంటే ఏదో ఒకటి చేస్తాడు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. మనుషులైతే చూసి వెళ్ళిపోతారు. ఏంటి బాగాలేదంటగా, జ్వరం వచ్చిందంటగా చూస్తారు, వెళ్ళిపోతారు. నీకేం సహాయం చేసేవాళ్ళు ఉండరు. నీకు పలానా బాధ వచ్చిందంటగా, ఇబ్బంది వచ్చిందంటగా అనేది 2 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. దేవుడు అలా కాదు. ఆయన చూశాడంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. హల్లెలూయా. కాబట్టి రాత్రి గుర్తుపెట్టుకో, దేవుడు నా మనవి వినే సమయం ఒకటి ఉందని నీ మనసులో గుర్తుపెట్టుకో. ఈ నామం ఎత్తి నువ్వు ప్రార్థన చేయి. ఏ నామమో? ఎల్రోయి. నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. ఆగరు ఒంటరితనాన్ని చూశావు, దిక్కులేని దేన స్థితిని చూశావు, ఇజ్రాయేలు యొక్క దురవస్థను నువ్వు చూశావు. నా స్థితిని కూడా నువ్వు చూస్తావయ్యా ఒకరోజు అని చెప్పి దేవునికి ప్రార్థన చేయి.
దేవుడు చూశాడంటే నీ జీవితం మారిపోతుందండి, అందులో ఏ సందేహమో. చూసి ఏం చేశాడు? మోషేని పిలిచి, మోషే పదా వెళ్ళు, అక్కడ తీసుకెళ్తా నిన్ను. మోషేతో కొన్ని సాకులు చెప్పాడు, వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ అయినా దేవుడు తీసుకెళ్ళాడు. ఐగుప్తు అంటేనే ఆ రోజుల్లో చాలా గొప్ప దేశం. ఈ రోజుల్లో ప్రపంచం మీద గొప్ప దేశం ఏది అంటే అమెరికా కంటే ఆ రోజుల్లో ఐగుప్తు అనేది చాలా బలమైన దేశం. ఇనుము లాంటి దేశం. ఇనప సంఖ్యలలో ఉన్నారంట ఇజ్రాయేలీలు. దేవుని బిడ్డలారా, అలాంటి ఐగుప్తు యొక్క పాశముల నుండి, ఐగుప్తు యొక్క ఇనప సంఖ్యల నుండి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకురావడానికి మోషేని పంపించాడు. మొదటిగా ఒక అద్భుతం చేశాడు అక్కడ. ఏంటది? మోషే ఆహారంలో ఏం చేశారండి? ఫరో దగ్గర కర్రను కింద పడేసినప్పుడు ఆ కర్ర ఏమైంది? అప్పుడు ఐగుప్తు యొక్క మంత్రజ్ఞులు కూడా వాళ్ళు కూడా చేశారు. మనం పాము అయిందని ఉంటుంది, కానీ మూల భాషలో అది మొసలిగా మారిందంట అహరోను కర్ర. ఆ మంత్రగాళ్ళు కూడా పాములుగా తయారు చేసి కర్రల్ని పాములుగా చేసినప్పుడు ఈ మొసలి వాటన్నిటిని మింగి పడేసిందంట. అప్పుడు ఫరో హృదయం కఠినమైందా, మా వాళ్ళు చేశారులే సాలే అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే పొద్దున లేచి ఐగుప్తు నది దగ్గరికి వెళ్ళి నువ్వు, అక్కడికి ఫరో వస్తాడు. పొద్దున్న ఎందుకు వస్తాడు అక్కడికి? ఏం పని ఆయనకి అంటే వాళ్ళకి ఒక మూఢనమ్మకం ఉంది. ఏంటి ఆ మూఢనమ్మకం అంటే సూర్యుడికి భూమికి పుట్టినదే నైలు నది అని నమ్ముతారంటారు. నైలు నది వలన ఐగుప్తు దేశం అంత అభివృద్ధి. ఇప్పుడు భూమి ఏమో తల్లి వాళ్ళ భాషలో, సూర్యుడేమో తండ్రి. ఉదయాన్నే నైలు నదికి వెళ్ళి దిగి సూర్యుడిని ఆహ్వానిస్తాడంట, రమ్మని. తండ్రి వెల్కమ్ అంటాడంట. ఇంకా సూర్యుడు ఉదయించకముందే వెళ్ళి ఆహ్వానిస్తాడంట, సూర్యుని ఆహ్వానిస్తాడంట. మోషే పొద్దున్నే లేచి మీరు కూడా అక్కడికి వెళ్ళండి, నేను ఒక అద్భుత కార్యం చేస్తానన్నాడు దేవుడు. వెళ్ళగానే ఏమో అక్కడ కనపడ్డాడు మహానుభావుడు. ఎవరో ఫరో. ఏంట్రా బాబు వీళ్ళు పొద్దున్నే వచ్చారు అనుకున్నాడేమో. వెంటనే చెప్పాడు, ఫరో ఈ ప్రజలు విడిపించాలి, విడిపించకపోతే అంటున్నాడు ధీమాగా. ఆయన గారికి ధీమా ఎక్కువ. ఎవరికి? ధీమా ఉండే వాళ్ళని ఎలా ధీమా అనచాలో ఆయనకి బాగా, దేవునికి బాగా తెలుసు. ప్రజలను నువ్వు విడిపించకపోతే ఇదిగో ఐగుప్తు నది నీళ్లు రక్తంగా మారిపోతాయని ఆ కర్ర తీసుకుని కొట్టారు. ఆ నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. చేపలు చచ్చిపోయినాయి, కంపు కొట్టినాయి. చేపలే కదా, అందులో ఉన్నవన్నీ కూడా చచ్చి కంపు కొట్టినాయి. ఇప్పుడు ఆయనకి అర్థం కావాలి, అరే నాయన సూర్యుడు తండ్రి కాదు, భూమి ఇది వాళ్ళకి పుట్టింది కాదు, దీని మీద దేవుడికి, ఇజ్రాయేలీల దేవుడికి అధికారం ఉంది అని తెలిసి రావాలి. ఇలా ఇంకా చెప్పాలంటే ఈ 10 అద్భుతాలు, ఐగుప్తులో చేసిన 10 అద్భుతాలు కూడా ప్రియులారా వాళ్ళు ఆరాధించే 10 మంది దేవతలకి సాదృశ్యంగా. 10 తెగుళ్ళు దేవుడు ఊరకనే చేయలా. ఏదో ఆయన మైండ్లోకి, దేవుడికి మైండ్లోకి ఏదో వస్తే అది చేసేలా. ఏది? కప్పలను రప్పించడం, లేకపోతే ధూళి పేలుగా మారటం, వడగండ్లు కొరవటం. ప్రియులారా ఇవన్నీ దేవుడు ఏదో తనకి తోచినట్లు చేయాల. ప్రతి దానికి కారణం ఉంది. అలాగన దేవుడు ఐగుప్తు నీళ్ళని ఏం చేశాడండి? రక్తంగా మార్చాడు. ఇలాగన 10 తెగుళ్ళు రప్పించి ఇజ్రాయేలీల యొక్క దురవస్థ నుండి దేవుడు వారిని విడిపించాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశం బలమైనదైతే అవ్వచ్చు, అంతకంటే బలమైన వాడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఐగుప్తు కంటే బలమైన వాడు మన దేవుడు. సముద్రం బలమైనదైతే అవ్వచ్చు, సముద్రము కంటే బలమైన వాడు మన దేవుడు. హల్లెలూయా. నీ సమస్య బలమైనదైతే అవ్వచ్చేమో, నీ సమస్య కంటే ఆయన బలవంతుడు.
దేవుని బిడ్డ, నీకున్న బాధ చాలా అయితే అవ్వచ్చేమో, కానీ దానికంటే తీవ్రమైన వాడు దేవుడు. దేవుని బిడ్డ, ఆయన చూశాడంటే, ఆయన నిన్ను చూశాడంటే నిశ్చయముగా నీ జీవితంలో ఆయన కార్యమును జరిగించగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడు నిరుత్సాహపడ మాకు, ఎప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది, ఈ దురవస్థ ఎప్పుడు నేను పోతుంది నా జీవితంలో నుండి, ఈ భయంకరమైన ఈ శ్రమ ఎప్పుడు తొలగిపోతుంది నా జీవితంలో నుండి అని ఎప్పుడు నువ్వు నిరాశపడాల్సినటువంటి అవసరమో లేనే లేదు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. లేయా ద్వేషించబడడం దేవుడు చూశాడంట. ఎవరు ద్వేషించారు లేయని? తన భర్తే. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఎవరు? లేయా. 29వ అధ్యాయము 30వ వచనం చదువుదామా? 30వ వచనం. కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కలుగు చేసెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చెప్పాను కదా, దేవుడు చూశాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామా? హల్లెలూయా. దేవుడు చూశాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. చేయకుండా ఉండడు. ఆయన చేయకుండా ఉండడు. లేయని ఇసుక్కుంటున్నాడంట, దగ్గరకు రానిట్లేదంట, చీపో అంటున్నాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లేయని అలా అని ఉంటాడు. జబ్బు కలదానా నీ మొహం నాకు చూపించదు పో, అసలు నేను ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోవాలా, ఇష్టంతో చేసుకోవాలా, మీ నాన్న మోసగించాడు, మీ నాన్న మోసగాడు, మీ అమ్మ మోసగత్తే అని లేయను ప్రతిసారి ద్వేషిస్తున్నాడు. దగ్గరకు రావద్దు పో అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమె ఏడుపు అంతా ఇంత కాదు, ఆమె బాధ అంతా ఇంత కాదు. ఎవరికి చెప్పుకోలేని బాధ అయినా నా దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. నా దేవుడు పేరేంటి చెప్పండి? ఎల్రోయి అనగా చూచుచున్న దేవుడు. ప్రార్థించే దేవునికి. లేయా ద్వేషించబడడం చూసి దేవుడికి ఎక్కడ ఏది చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడు ఎవరికి ఏ మేలు చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో ఆయనకు తెలుసు. ఎవరిని అణచాలో తెలుసు. ఎవరిని పైకి లేపాలో తెలుసు. ఎవరిని లొంగ తీసుకోవాలో తెలుసు. ప్రియులారా, ఎవరిని విసర్జించాలో కూడా దేవునికి తెలుసు. ఎవరిని ఆకర్షించుకోవాలో ఆయనకు తెలుసు. ఎవరిని ద్వేషించాలో కూడా దేవునికి తెలుసు. లేయాకి గర్భఫలం ఇచ్చాడు, రాహేలుకి గర్భం మూసేశాడు. దేవుడు చేసిన పని అది. ఎందుకంటే ముందేమన్నా ప్రేమించినవు అని చెప్పడానికి. అప్పుడు ఆమెలో గొప్ప సంతోషం. చూసారా? అంటుంది, దేవుడు నా శ్రమను చూచి ఉన్నాడు అని ఏం పేరు పెట్టింది? ఆయనకి రూబేన్ అని పేరు పెట్టింది. దేవుని బిడ్డ, నేను ముగించేస్తున్నాను. కాబట్టి ఈరోజు మన దేవుడు ఎవరంటే ఎల్రోయి అనగా చూచుచున్న దేవుడు. నిన్ను చూస్తున్నాడు ఆయన, నీ పరిస్థితి ఆయన చూస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ కన్నీటిని కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు ఆ కన్నీళ్ళు చాప మీద పడి నేల మీద పడి ఇంకిపోయి నేను అనుకుంటున్నావేమో, కానీ నువ్వు కాచే ప్రతి కన్నీటి బొట్టు దేవుని సముఖంలో ఉంది. నిశ్చయముగా ఆయన నిన్ను గమనిస్తున్నాడు. నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన సమయం ఉంది, నీకు విడుదలిస్తాడు. ఇంతకుముందు ఎంత దుఃఖం అనుభవించావో, ఎంత నిందల అవమానాలు అనుభవించావో, ఎంత దురవస్థ అనుభవించావో, నీ జీవితాన్ని మార్చి అంతకంటే అధికమైన సంతోషం, అధికమైన ఆశీర్వాదము దేవుడు నీ జీవితంలో అనుగ్రహించునుగాక.